కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సుష్మిత మధు గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సుష్మిత, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే సూటబుల్ అవుతారా వాళ్ళు? అసలు డిస్టెన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్లో ఎక్సెప్ట్ చేయకపోవచ్చు. అగైన్ ఐటీలో వాళ్ళు జాబ్ చూస్తున్నారు అంటే ఏ ప్రాసెస్ కోసం ట్రై చేస్తున్నారో అది కూడా చూడాలి. డిస్టెన్స్ ఈ ఇయరే నేను డిస్టెన్స్లో గ్రాడ్యుయేషన్ ఈ ఇయరే కంప్లీట్ చేశాను, నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ కావాలి అంటే మైట్ బి అక్కడ కొంచెం ఛాలెంజెస్, కొంచెం డిఫికల్టీస్ రావచ్చు. రీజన్, మల్టీనేషనల్ కంపెనీస్ డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కన్సిడర్ చేయరు. సో అది ఒకటి వాళ్ళకి ఛాలెంజెస్ కావచ్చు. మరి డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కొంచెం చిన్న చిన్న కంపెనీస్లో అప్లై చేయాలి. మంచిగా స్కిల్స్ డెఫినెట్లీ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా ఒక పర్సన్ అతని కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోనే జమ్ అవ్వాలి. ఎందుకంటే రెగ్యులర్గా డిగ్రీ చేసిన వాళ్ళతోనే ఇతను కంప్లీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకన్నా ఒక స్టెప్ హై ఉండడానికి అతను నేర్చుకున్న స్కిల్స్లోనే ఎక్స్పర్ట్ ఆర్ జెమ్ అయితే ఆ రెగ్యులర్లో ఉన్న క్యాండిడేట్స్ని బీట్ చేయగలుగుతారు. మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తలేరు, దాని మీనింగ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ అదర్ కంపెనీస్. లార్జ్ కంపెనీస్ కూడా ఉంటారు, మిడ్ లెవెల్ కంపెనీస్ కూడా ఉంటారు, స్టార్టప్ కంపెనీస్ కూడా ఉంటారు. కొందరు అంటే స్టార్టప్ కంపెనీస్లో అంత ఇంట్రెస్ట్ చూపించాడు జాయిన్ కావడానికి, బట్ లార్జ్ కంపెనీస్ ఆర్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఫిట్. లార్జ్ కంపెనీస్ అంటే ఏంటి తెలుసా? 2000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, 5000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీస్ని మనం లార్జ్ కంపెనీస్ అని కూడా రెఫర్ చేస్తాం. సాఫ్ట్వేర్ జాబ్లు వెళ్ళేటప్పుడు కంపెనీస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ఏమన్నా కేటగిరీ వైజ్ ఏమైనా చూస్తారా? కొన్ని కంపెనీస్ కేటగిరీ వైజ్ చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీస్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తారు. అంటే రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఈ జాబ్కి ఎలిజిబుల్ లాగా వాళ్ళు మెన్షన్ చేస్తారు. డిఫరెన్స్ ఏంటి రెగ్యులర్కి డిస్టెన్స్కి వాళ్ళు అలా పెట్టడానికి? అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఆలోచిస్తారు అంటే 3 years 4 years రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ చేశారు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గ్యాప్ ఏం లేదు, వాళ్ళు డెడికేషన్ పెట్టి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు లాగా చూస్తారు. సేమ్ అదే ప్లేస్లో డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళు, లేకపోతే సాటర్డే సండే వీకెండ్స్లో వాళ్ళు క్లాసెస్ చేస్తూ గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి వాళ్ళని కొంచెం డిఫరెంట్ లాగా చూస్తారు, డిఫరెంట్ కేటగిరీ లాగా చూస్తారు కంపెనీస్. సుష్మిత, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటారు కదా, ఎంతవరకు సేఫ్ అసలు అవి? ఎనీ జాబ్, ఏదైనా జాబ్ నవీనా, మీరు ఐటీలో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, నాన్ ఐటీలో ఉన్నారు, అప్గ్రేడ్ డెఫినెట్లీ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కాంపిటీషన్ ఎంత చేంజ్ అవుతుంది, ఏఐ టూల్స్ వచ్చేసింది, ప్రతి ఒక్క ప్రొఫెషన్లో ఏఐ టూల్స్ యూజ్ అవుతుంది. నేను 2 years బ్యాక్ నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, నేను అదే సాఫ్ట్వేర్లో ఉంటాను, అదే సాఫ్ట్వేర్లో రిటైర్మెంట్ తీసుకుంటాను అంటే వర్కౌట్ కాదు. మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఎనీ ప్రొఫెషన్ మీరు లేటెస్ట్ ఉన్న టెక్నాలజీ అడాప్ట్ చేస్తూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. అప్పుడే మీ లైఫ్, మీ కెరియర్ సేఫ్ ఉంటుంది, లేకపోతే లే ఆఫ్ ఎప్పుడైనా కావచ్చు. ఎందుకు అంత క్రేజ్ అంటారు సాఫ్ట్వేర్ జాబ్స్కి? అంత సెక్యూర్, సేఫ్ ఏమైనా ఉంటుంది ఏంటి అక్కడ? చాలా ఫ్యాషన్గా డ్రీమ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా సాఫ్ట్వేర్లో చేయాలి, నేను ఐటీలో చేయాలి అనుకుంటా ఉంటారు యంగ్స్టర్స్. ఎందుకు క్రేజ్ ఎందుకు అంటే సాఫ్ట్వేర్ ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి సొసైటీ అంతా ఇంప్రెస్ అయ్యారు. అంటే ఇది సొసైటల్ స్టేటస్ అని మనం చెప్పొచ్చు. ఐటీలో జాబ్ చేస్తున్నారు అంటే అది ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. ఇప్పుడు మీరు పెళ్లి సంబంధాలకి కూడా చూడండి, అబ్బాయి ఐటీలో జాబ్ చేస్తున్నారు అంటేనే అమ్మాయిని ఇస్తారు. ఈవెన్ అబ్బాయిలు కూడా అమ్మాయి ఐటీలో జాబ్ చేస్తుందా లేదా, ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒక డిఫరెంట్ స్టేటస్, డిఫరెంట్ లెవెల్లో పెడుతున్నారు. సొసైటల్ స్టేటస్ వల్ల ఈ ఐటీలో జాబ్ చేస్తున్న వాళ్ళ డిమాండ్ అంతా పెరిగింది. అది ఒక డ్రీమ్ లాగా ఉంది, చాలా మంది అలాగే చూస్తారు. అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఈ ఐటీ సాఫ్ట్వేర్ మీద బాగానే పడుతుంది అంటారా? వచ్చినప్పటి నుంచి చూసుకుంటే మీరు ఇందాక చెప్పారు, అంటే ఒక 100 మంది చేసే పని 10 members ఒక్కతే చేసేస్తుంది కదా, మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? అది డెఫినెట్లీ పడుతుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏఐ చాలా ఎఫెక్ట్ చేసింది మార్కెట్ని, కార్పొరేట్ కంపెనీస్ అయినా బిజినెసెస్కి చాలా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువ కాబోతుంది. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోండి, లేటెస్ట్ ఉన్న ఏఐ, ఆటోమేషన్ ఇవన్నీ మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, లేకపోతే మీ జాబ్ ఎప్పుడైనా పోవచ్చు. ఇది నేను భయపడడానికి చెప్తలేను, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అట్లా. థ్యాంక్ యూ.